అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇక్కడైతే మార్నింగే అండి. ఇంకా నేను లేవగానే ఫస్ట్ అయితే వీళ్ళకి ఇద్దరికే ఇలాగా చూశాను. అందుకనే ఫోన్ అక్కడే ఉండింది. తీసుకొని వీడియో తీశాను. ఇంకా ఇలాగైతే మంచిగా ఆడిపిస్తూ ఉన్నారు మా ఆయన. చూడండి, లియో అయితే ఫుల్గా అయితే మస్తుగా ఆడుతూ ఉంది మా ఆయనతో. ఇక్కడైతే ముందు రోజు ఉతికిన బట్టలు అయితే ఇక్కడ పెట్టేసాను, ఫోల్డ్ చేయాలి. అలాగే ఇంకా వర్షం అయితే పడతానే ఉందంట మార్నింగ్ నుంచి. ఇంకా చినుకులు అయితే పడుతూ ఉన్నాయని చెప్పారు మా ఆయన. ఇంకా నేను కొంచెం లేటుగా అయితే లేచాను. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ట్యాంకీకి ట్యాప్ అయితే తిప్పేశారు పిల్లోళ్ళు అయితే. వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇంకా బండి తీసుకొని పోతున్నారు కదా, ఇంకా టమాటాలది అన్న అయితే చూసి ఇంకా వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, పిల్లోళ్ళు తిప్పేసినారని చెప్తే ఇంకా ఆటో డ్రైవర్ వచ్చి ఇంకా వాళ్ళకి అరిసి ఇంకా ట్యాప్ ఆఫ్ చేసి వెళ్ళాడు. ఇంకా నేనైతే ఇక్కడ ఒక పని అయితే చేయలేదండి. ఇంకా లేచాను, లియోకి వీడియో తీశాను. ఈ చైర్ కూడా అయితే లియో కోసమే ఇక్కడ పెడతాం నైట్ టైంలో మేము. ఇంకా పని అయితే ఏ పని కాలేదండి, అంతా క్లీన్ చేయాలి. ఇంకా అలాగే కూర్చొని ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేసేసాను బట్టలన్నీ అయితే తీసుకొని. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా ఎవరి కబోర్డ్స్లో అక్కడ అన్నీ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నా పనులన్నీ ఇంట్లో చూసుకొని ఇంకా ఇక్కడైతే లెమన్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇంకా నా కోసం ఇంకా ఫర్హాన్ కోసం ఇద్దరు కోసం అయితే చిత్రాన్నం చేస్తున్నాను. ఇంకా మా ఫర్హాన్ అయితే ముందు రోజే చెప్పాడు, అమ్మ చిత్రాన్నం చేయమ్మా చాలా రోజులు అయిపోయింది అనేసి. ఇంకా అలాగే వీళ్ళకైతే ఎక్కువ పల్లీలు అయితే వేయాలండి చిత్రాన్నంలో. నాకైతే నచ్చదు అన్నీ వేసుకొని తినాలి అంటే. ఇంకా వీళ్ళకి ఇష్టం కాబట్టి ఎక్కువ వేశాను. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా పడతానే ఉంది వర్షము. ఇంకా నేను కూడా అయితే కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాను. అదే చెప్తూ ఉన్నాను ఫర్హాన్తో అయితే, ఇక్కడ చూడు ఈ పల్లీలు ఎన్ని ఉన్నాయో నేను పక్కన తీసేస్తాను, మళ్ళీ నువ్వు తినేసేయి అని చెప్పి. ఇంకా నేనైతే రైస్ ఇక్కడైతే చూడండి, ఇంకా నేను టిఫిన్తో పాటు మ్యాంగో తింటాను అన్నాను కదా, ఇంకా మ్యాంగో అయితే కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బియ్యం కడిగి పెట్టాను నేను. ముందు రోజు అయితే చాలా లేట్ అయిపోయింది లంచ్ అయితే ప్రిపేర్ చేసేకి. ఈరోజు అలా కాకూడదు, ముందే చేసి పెట్టేయాలి అనేసి ఇంకా రైస్ కోసం అయితే బియ్యం కడిగి పెట్టాను. అలాగే ఇక్కడైతే అమ్మ చింత చిగురు అయితే పంపించారు. ఇంకా నేనైతే చింత చిగురు పప్పు చేయనండి, ఇంకా వేరే కర్రీ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే టీ పెట్టానండి ఇంకా మా ఆయన కోసము. ఇంకా ఇలాగ తొందరగా అయితే వంట చేసేసి మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ అయితే కూర్చుంటాను. అలాగే ఇంకా వీడియో అయితే చూస్తున్నారు కదండి, లైక్ అయితే చేయండి. ఇంకా కొంతమందికి అయితే నా వీడియోస్ అయితే షేర్ అవుతాయి, రీచ్ అవుతుంది వీడియో అయితే. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. అందుకనే చెప్తున్నాను, ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లంచ్ అయితే కొంచెం లేట్గా అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా మార్నింగ్ 10 అయిందండి టైం అయితే. ఇంకా 2 డ్రెస్సెస్ అయితే కట్ చేశాను నేను, డ్రెస్ మెటీరియల్. ఇంకా అవి అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇది అయితే ఒక టాప్ అయితే అయిపోయింది. ఇంకా ఈ డ్రెస్ మెటీరియల్కి వాళ్ళు సపరేట్గా అయితే ఇంకా లైస్ అయితే తెచ్చిచ్చారు, ఇది బ్లాక్ కలర్ది. ఇంకా ఫుల్గా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఈ డ్రెస్కి. అలాగే దీనిపైన ప్యాంట్ అయితే స్టిచ్ చేయాలి. ఇంకా దీని తర్వాత ఇంకోటి గ్రీన్ కలర్ది ఇంకో డ్రెస్ అయితే కుట్టానండి, ఇదే అండి. ఇంకా ఈ డ్రెస్కి అయితే నెక్ అనేది చాలా చిన్నగా అయితే పెట్టాను నేను. ఇంకా వాళ్ళైతే చెప్పారన్నమాట, ఇంకా మాకు నెక్ అనేది చాలా చిన్నగా ఉండాలి అనేసి. అందుకనే నేను ఇంత చిన్నగా అయితే నెక్ పెట్టాను. ఇంకా ఈ 2 డ్రెస్సెస్ అయితే అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా 12 అయింది మధ్యాహ్నము. ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే వస్తూ ఇంకా మష్రూమ్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అలాగే ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే చేద్దామనేసి కొన్ని మిల్ మేకర్ ఉంటే అవి కూడా తీసుకున్నాను. దానికోసమే వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు. కొన్ని బఠానీలు, క్యారెట్ ఇవన్నీ చూసారా, ఇక్కడ అన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఇవి కట్ చేసుకునేకి చాలా టైం పట్టిందండి. ఇది అంతా నీట్గా అయితే మష్రూమ్స్ క్లీన్ చేసేకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింటే అది కూడా అయితే మిక్సీకి వేసుకున్నాను. ఇంకా ఇవి అయితే బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే అప్పుడే రైస్ అయితే కడిగి పెట్టాను కదా నేను. ఇంకా కొంచెం బిర్యానీ అంటే కొంచెం రైస్ అనేది కొంచెం ఎక్కువే తీసుకుంటాము. అందుకనే ఆ రైస్ అయితే నేను దోశకైతే పెట్టేశాను సపరేట్గా. మళ్ళీ ఈ రైస్ అయితే సపరేట్గా కడిగి పెడుతూ ఉన్నాను నేను. అలాగే ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ. ఇంకా గిన్నె కూడా పెట్టాను, అందులో ఆయిల్ వేసాను, హీట్ అయ్యాయి. ఇంకా ఉల్లిపాయ అయితే వేసాను ఇంకా మంచిగా కలర్ రావాలి అనేసి. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా హోల్ గరం మసాలా అయితే వేస్తూ ఉన్నాను నేను ఉల్లిపాయల్లోనే. ఇంకా అవి ఇవి మొత్తం అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఈ మష్రూమ్ బిర్యానీ చేసే టైంలో ఒక సిస్టర్ అయితే వచ్చారు ఇంకా డ్రెస్సెస్ అయితే ఇచ్చేకి.
ఇంకా నేనైతే మీకు ఈ మష్రూమ్ బిర్యానీ చేసేది చూపించాలి అనుకున్నాను, కానీ ఇంకా సిస్టర్ వచ్చారు కాబట్టి ఇంకా నాకు మొత్తం చూపించే కుదరలేదండి. చూడండి, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది చూపించాను, మంచిగా ఫ్రై చేశాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఇంకా వాళ్ళతో మాట్లాడి డ్రెస్సెస్ గురించి ఇంకా వాళ్ళు చెప్పేదంతా మేము క్లియర్గా వినాలి కదండి. ఇంకా నేను కెమెరా ఆన్ చేసుకొని ఇది చూపించుకుంటా ఉంటే కాదనేసి ఇప్పటికి ఇలాగే నేను వంట చేసే టైంకి ఖచ్చితంగా ఇప్పటికి ఒక 5 మెంబర్స్ అన్నా అలాగా వచ్చింటారు. ఇంకా నేను వీడియో తీద్దాం అనుకొని మళ్ళీ అయితే నేను స్టాప్ చేసేసాను. ఇలాగ చాలాసార్లు అయితే జరిగింది నాకైతే వంట చేసే టైంలో. అందుకనే నేను ఎక్కువ అయితే వ్లాగ్ వీడియోసే తీస్తుంటాను. వంట వీడియోస్కి అయితే ఖచ్చితంగా నాకు ఇలా చాలాసార్లు అయితే జరిగింది. ఇంకా వాళ్ళకు వచ్చిన వాళ్ళకి కూర్చోండి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పలేము కదా, అందుకనే నేను వీడియో అయితే స్టాప్ చేసి ఇంకా వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మాట్లాడి ఇంకా నేను వాళ్ళు చెప్పినది ఇంకా డ్రెస్సెస్ గురించి వింటాను. అది కూడా నాకు స్టిచ్చింగ్ వర్క్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఇష్టంతో మంచిగా నేర్చుకున్నాను ఈ వర్క్ అయితే. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాలి అనేది చాలా ఇష్టంతో అయితే ఇంకా మా ఆయనకి అయితే ఒక 2 days అడిగాను, ఓకే అని చెప్పారు. స్టార్ట్ చేసుకున్నాను ఈ ఛానల్ కూడా. హాయ్ అండి, ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే చేసేసాను. దమ్ చేసేకైతే పెట్టేసి ఇక్కడైతే చల్ల గాలి వస్తుందండి. ఆ కిచెన్లో ఉండి కొంచెంసేపు ఊపిరాడేదో అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చుంటే చల్ల గాలి, ఇక్కడ వేప చెట్టు ఉంది కదా, ఇంకా గాలి అయితే ఫుల్గా అయితే వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ దివాన్ పైన. అయితే చేసే ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు మీకు. ఇంకా దమ్ చేసేకైతే పెట్టాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ అయితే చూపిస్తాను ఎలా కుదిరింది బిర్యానీ అనేసి. ఇక్కడైతే చూడండి, నా పక్కన మతీన్ అయితే కూర్చోన్నారు. మతీన్ అందే అస్సలం వాలేకుం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చాడండి మతీన్ కూడా. ఇంకా నేను ఇలా మాట్లాడుతూ ఉంటే వచ్చి నా పక్కన కూర్చోన్నాడు. ఇంకా మంచిగా అయితే హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇంకా సైకిల్ తీసుకొని ఆడడం. సైకిల్ में फिरता है साइकिल नीचे है। तेरे फ्रेंड्स सब कहाँ गई? मेरे फ्रेंड्स हाँ तो खाना खा ले का नहीं दिया मेरे को हाँ को तू भी हाँ खाना खा ले चल ले। हाँ मशरूम बिरयानी पकाई हो? मशरूम बिरयानी का मशरूम है बताती हूँ, दम को छोड़ो खा ले चल ले. बहुत अच्छा है. స్మెల్ బాగా వస్తుంది అంటా ఉన్నాడు. ఇంకా ఓకే बोल इनको सब्सक्राइब कर लो चैनल को करके बोल का चैनल को सब्सक्राइब कर लो. ఓకే లైక్ చేయండి, అలాగే जल्दी आना उसके लिए सब्सक्राइब कर लो. ఓకే థ్యాంక్ యూ. ఇంకా బిర్యానీ అయితే చూడండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. బఠానీలు, క్యారెట్ ఇవన్నీ అయితే వేసాను కాబట్టి ఇంకా టేస్ట్ అయితే అండి నిజం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా ఆయన కూడా అయితే చెప్పారు చాలా బాగుంది బిర్యానీ అయితే అని చెప్పి. ఇంకా నేనే ఎప్పుడన్నా అడుగుతూ ఉన్నాను ఎలా ఉంది అనేసి. ఈసారి అయితే నాకన్నా ముందే మా ఆయనే చెప్పేశారు చాలా బాగుంది మష్రూమ్ బిర్యానీ అనేసి. ఇంకా మా తీన్ కూడా అయితే తింటూ ఉన్నాడు చూడండి. ఇంకా సూపర్ ఉంది అత్త అని చెప్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కూర్చొని తింటూ ఉన్నారు. అలాగే ఇంకా మా రాయాన్ అయితే జమాత్లోకి అయితే వెళ్ళాడు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే అయితే కూర్చొని ఇంకా బిర్యానీ అయితే తింటూ ఉన్నారు. ఇంకా వీళ్ళ తర్వాత ఇంకా మా లంచ్ కూడా అయితే అయిపోయింది. ఇంకా నా వర్క్ అయితే ఇంకా లంచ్ అయిపోగానే మళ్ళీ కంటిన్యూ చేశాను నేను స్టిచ్చింగ్ వర్క్ అయితే. ఇంకా వీడియో అయితే ఇంతే అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.